ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక చిన్న కథతో వచ్చేసాము. అదేంటంటే, అనగనగా ఒక ఊర్లో ఒక ఎలక ఎప్పుడూ భయపడుతూనే ఉండేది. దాన్ని ఏ పిల్లైనా చంపేస్తుందేమో అని. అయితే ఒకరోజు ఆ ఊర్లో ఒక మునీశ్వరుడు ఉన్నాడని తెలుసుకుని అతని దగ్గరికి వెళ్ళి, దయచేసి నన్ను ఒక పిల్లిగా మార్చేయండి అని అడిగింది. సరే అని ఆ ముని ఆ ఎలుకని పిల్లిగా మార్చేస్తాడు. అమ్మయ్య, ఇంకా హ్యాపీగా బతకచ్చని అనుకునేసరికి ఆ పిల్లిని కుక్కలు వెంట పడడం స్టార్ట్ చేశాయి. ఇదేంట్రా బాబు ఇలా తగులుకున్నాయని అదే ముని దగ్గరికి మళ్ళీ వెళ్ళి, ఈసారి కుక్కలాగా మార్చేయండి అని అడిగింది. సరే అని మార్చేస్తాడు. కానీ ఈసారి ఆ కుక్కని సింహం వెంట పడడం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఇదేంట్రా బాబు అని ఈసారి మాత్రం ఒక ఫైనల్గా సింహంగా మార్చేయండి అని అడిగింది. తదాస్తు అన్నాడు ఆ సాధువు. ఇంకేముంది, ఒక పెద్ద సింహంలా మారిపోయింది. దర్జాగా నడుస్తుంటే ఆ సింహాన్ని ఒక వేటగాడు గన్తో షూట్ చేసేశాడు. అంతే, ఇంకా రక్తం కారుతున్నా సరే కింద మీద పడిపోయి ఏదోలాగా ఆ సాధువు కాళ్ళ మీద పడి, మునీశ్వర, నాకు ఇదంతా వద్దు, నన్ను మళ్ళీ ఎలకగానే మార్చేయండి అని ఏడుస్తూ వేడుకుంది ఆ ఎలక. ఆ సాధువు కనికరంగా చూస్తూ, నాకు ముందే తెలుసు నువ్వు చివరికి మళ్ళీ ఎలకగానే మార్చేయమంటావు అని. ఎందుకంటే నిన్నొక పెద్ద డైనోసార్లాగా మార్చేస్తున్నా సరే నీ బొర్ర మాత్రం ఒక ఎలకలాగా పిరికిగానే ఉంటుంది అంటాడు సాధువు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఈ లోకంలో డబ్బు, పవర్ ఉన్నోడి దగ్గరికి ధైర్యం రాలేకపోవచ్చేమో కానీ ధైర్యం ఉన్నోడి దగ్గరికి మాత్రం ఆ రెండు వాటికి అవే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. Please share, like and subscribe to my channel.